నేను అదే విషయం చెప్తున్నాను. భరత్ గారు సోనియా గాంధీ గారిని కలిసిన రఫీ గారు ఉన్నారు, ఒకసారి రఫీ గారి వాయిస్ తీసుకోండి. సోనియా గాంధీ గారిని పర్సనల్ గా కలిశారు సార్. రఫీ గారు నమస్తే అండి. నమస్తే నమస్తే, చెప్పండి రఫీ గారు. ఏం లేదు, మీ చర్చ వింటా ఉన్నా నేను. అయితే 2-3 అంశాలు మంచిగా ఉండే కాబట్టి మళ్ళీ నేను జాయిన్ అయినా. ఇప్పుడు మందకృష్ణ గారు చెప్పిన అద్భుతమైన విషయం ఏంటంటే, కేబీఆర్ పార్క్ తెలంగాణ వచ్చిన ఇన్నేళ్లైనా కూడా ఆ శిల్పం కాసు బ్రహ్మానంద రెడ్డిది ఏదైతే ఉన్నదో తక్షణమే అది ఎంత తొందరగా అయితే అంత తొందరగా దాన్ని తరలించడమే ఇంపార్టెంట్. అది ఎవరు తరలిస్తే వాడు ఆ ముఖ్యమంత్రి గాని ఆ గవర్నమెంట్ గాని చరిత్రలో నిలబడిపోతుంది. దాన్ని సహిస్తూ దాన్ని అలాగే పెట్టేస్తే అది చరిత్రహీనం కిందకే వచ్చేస్తుంది. కాబట్టి ప్రకాష్ గారు ఏమన్నారు, 10 ఏళ్లు ఉమ్మడి రాజధాని ఉన్నది, ఆ తర్వాత పంపించేద్దామని కేసీఆర్ గారు అన్నారని చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అయినా ఇది గమనించి క్రెడిట్ కొట్టాలి. ఇప్పుడు అందశ్రీని గద్దర్ని అందరినీ గౌరవించి ఉద్యమాన్ని తన భుజాన మీద వేసుకొని ఉద్యమకారుడని నిరూపించుకునే ప్రయత్నం ముఖ్యమంత్రి గారు ఏదైతే చేస్తున్నారో, ఆ అందశ్రీ కంటే గద్దర్ కంటే కూడా ఆ కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహం తొందరగా తీసేస్తే అనే క్రెడిబిలిటీ ఉంటది అనేది నా సూచన. ఇదొకటి. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఏదో చర్చ జరుగుతూ యాంకర్ గారు అడిగారు ఆ కాంగ్రెస్ రమ్య గారిని ఏమని, మరి మీ ప్రభుత్వం ఎట్లా ఏంటి అంటే, ఆమె ఒక జవాబు ఇచ్చింది. వట్టి 2 సంవత్సరాలే అయింది, ఇంకా ముందు ఉంది అంటున్నారు ఆమె. 10 సంవత్సరాలు కేసీఆర్ పాలనలో కొన్ని పనులు జరిగినా ఎన్నో పనులు పెండింగ్ పడిపోయినాయి కాబట్టి ఆయన ప్రభుత్వం కూలిపోయింది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ మీద ఒక ఆశలు పెట్టుకొని వాళ్ళు ఏదో చేస్తారు ఈయన చేయని అని చెప్పి పౌర సమాజం మొత్తం కూడా కష్టపడి అంత పెద్ద తెలంగాణ తెచ్చిన లీడర్ అని చెప్పుకున్నట్టయిననే ఆడ కూర్చోబెట్టిండ్రు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చి పెట్టిండ్రు. ఇప్పుడు ఏమైతుంది, అక్కడ గ్లోబల్ సబ్మిట్ నడుస్తుంది. తర్వాత ఇండస్ట్రియల్ భూములన్నీ కూడా పట్టా చేసేటట్టున్నారు. అయితే ఈ వారం ఈ రోజులన్నీ కూడా చాలా తెలంగాణకు చాలా కీలకంగా నడుస్తున్నవి. ఇప్పుడు జరిగే నష్టం అదంతా పూడ్చలేనిది. కాబట్టి తెలంగాణ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం కంటే కూడా ఇప్పుడు దీని మీద దృష్టి పెట్టాలి. ఏంటంటే భూములన్నీ ఎటుపోతున్నాయి, ఏమైతున్నాయి, ఎవరికి ఇస్తుండ్రు, ఎటుపోతున్నాయి, ఆ గ్లోబల్ సబ్మిట్ ఏంది, దీని విధానపరమైన అంశాలు, భూమి పుత్రులకు ఏమైనా స్పష్టత ఇచ్చిండ్రా, అక్కడ కంపెనీలు ఎన్ని వస్తున్నాయి, మరి ఇక్కడ వాళ్ళకి ఏమైనా ఉపాధి ఉంటది అంటారు, ఏం ఉపాధి ఏమైనా రాయించుకున్నారా, ఏం చేసిండ్రు అనేది పౌర సమాజానికి గాని సమాజానికి గాని ఇప్పటివరకు ఏ స్పష్టత ఇవ్వకుండానే వాళ్ళు నిర్ణయాలు తీసుకుని టక కానిచ్చేస్తుండ్రు. అయితే ఇది ఆర్థిక లావాదేవీలు గాని ఎదుగుదల కోసమే ఈ రాజకీయ పార్టీలు తప్పిస్తున్నాయి తప్పితే ప్రజల కోసం చేసేది ఏం లేదు. ఆ గవర్నమెంట్ కూడా ఏం చేయలే, వీళ్ళు కూడా ఏం చేయలే. నేను ఎందుకంటున్నా అంటే, ఉద్యమకారులకు హామీలు ఇచ్చిండ్రు, ఆ హామీలు పూర్తి చేయక ముందే ఆ గ్లోబల్ సబ్మిట్ ఎందుకు, ఇండస్ట్రియల్ వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు కానీ చితికిపోయిన జీవితాల గురించి వాళ్ళు ఆలోచించలే, వీళ్ళు ఆలోచించలే. విఠల్ గారు సబ్మిట్ వద్దంటే ఎట్లా, ఇండస్ట్రీస్ రాకుంటే ఎట్లా, దాని జవాబు చెప్తా. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, వాళ్ళైనా వీళ్ళైనా ఎవరైనా పెట్టాల్సిందే కదా, పెట్టాల్సిందే. అయితే సబ్మిట్ పెట్టారు, ఎక్కడైనా ఇండస్ట్రీస్ వస్తున్నాయి. దాని స్పష్టత నాది కంటిన్యూషన్ ఉంది. అయితే ఇప్పుడు పాయింట్ ఏంటంటే, కొన్ని జీవితాలు చచ్చిపోయిన వాళ్ళ గురించి అమరులు అని చెప్పి విఠల్ గారు అందరు చెప్తున్నారు, మేము కూడా ఏకీభవిస్తాం. కానీ బతికి చచ్చేటోళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళని పిలిచి మాట్లాడినరా ముఖ్యమంత్రి? ఆ ముఖ్యమంత్రి అయినా ఈ ముఖ్యమంత్రి అయినా వాళ్ళని పిలిచి మాట్లాడినరా? రెగ్యులర్ గా ఎంతో మంది కలుస్తూ ఉంటారు. మరి ఆ అట్టడుగున ఉండి జీవితాలు యవ్వనం మొత్తం కోల్పోయిన ఉద్యమకారుల గురించి హామీ ఇచ్చింది కూడా పూర్తి చేయకుండా, హామీ ఇయ్యని సబ్మిట్, హామీ ఇయ్యని భూమిలు, డెవలప్మెంట్ అనే పేరుతో ఏదైతే చేస్తున్నారో దాని స్పష్టత ఇవ్వండి అంటున్నాం. మేము ఎదుగుదల వద్దు, సబ్మిట్ చేయొద్దు అని అంటలేము. అది మీరు ఏ రకంగా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు చెప్పాలి. ఇప్పుడు సల్మాన్ ఖాన్ ని అజయ్ దేవగన్ గారి రూపంలో మళ్ళా ఫిలిం నగర్లు, రామోజీ ఫిలిం సిటీ ఇట్లాంటి భూములు తీసుకున్నాడు. భూముల మీదనే పడ్డారు. కానీ ఆడ ఈ గరీబోళ్లకు మరి వాళ్ళు 250 గజాల భూములని మాట్లాడినరు. వాళ్ళందరూ ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు నిరంతరంగా. తెలంగాణ వచ్చి ఇన్నేళ్లైనాక కూడా ఇప్పటికి ఎన్నో సంఘాలు రోడ్ల మీద పోయి మా హక్కులెట్లా అంటున్నారు. వాళ్ళ గురించి ఎవరైతే ఆలోచిస్తాడో వాడే మాకు లీడర్, అదే పార్టీ మేము నమ్ముతాం. వాళ్ళను విస్మరించి మీరు విలాసవంతమైన జీవితాలు, తర్వాత ప్రగతి భవన్ల ఉల్లాసంగా మీరు ఏదైతే గడుపుతున్నారో
వీళ్ళ బతుకులు చూడుండ్రి, మీ బతుకులు చూడుండ్రి. వీళ్ళందరి ఓట్లతోని మీరు గెలిచి అంత విలాసం మీరు చూపించినప్పుడు ఇక్కడ ఉద్యమకారులు వీళ్ళ ప్రోద్బలంతోనే తెలంగాణ వచ్చింది, వీళ్ళ ప్రోద్బలంతోనే మీరు పీఠాలు ఎక్కిండ్రు. వాళ్ళ గురించి ఆలోచించకుండా మీరు ఏం అభివృద్ధి చేస్తారు, మీరు ఏం భూములు ఇస్తారు? 250 ఎకరాల 250 గజాల చిన్న చిన్న ఇండ్లే ఇయ్యనోళ్ళు, మీరు వాళ్ళకు ఒక హెల్త్ కార్డులు ఇయ్యనోళ్ళు, ఉపాధి లేకుంటే లేదు. వాళ్ళ గురించి ఆలోచించిన వాళ్ళను మిమ్మల్ని ఎట్లా నమ్ముతాం మేము? నేను అనేది ఏంటంటే 10 ఏళ్ళు కేసీఆర్ చేసి ఇట్లాంటి చేయడం వల్లనే పౌర సమాజం మొత్తం కంకణం కప్పుకొని ఆయనను పక్కన పెట్టిండ్రు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వస్తుండ్రు, ఎవరిని పిలిచి మాట్లాడిండు ఆయన? ఏ ఉద్యమకారులతో మీటింగ్ పెడుతుండ ఆయన? వట్టి అందశ్రీ గద్దర్ ఈ ఇద్దరిని గౌరవించి పాడేమోసి ఆడ పాలు పోస్తే కాదు, అదంతా డ్రామాలు ఎక్కువ ఉన్నది. ఆయన నిజంగానే ఈ అణగారిన వర్గాల గురించి అందరి గురించి ఆలోచించేటోడు అయితే అందరితో ఫస్ట్ మీటింగ్లు పెట్టుమను. గ్లోబల్ సబ్మిట్ అనేది అయితే పెట్టిండో గరీబ్ ఇంట్లకి పోయి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోమని చెప్పు. ఈ గ్రడ్జ్ దాని మీద ప్రభుత్వాలు మీరు వాళ్ళు ఎంత తిన్నారు, మేమెంత తినాలి, ఇదే ఆలోచన తప్పితే సామాన్యులకు మీరు ఒరగబెట్టింది ఏంది? ఉద్యమ స్ఫూర్తి, ఉద్యమ లక్షణాలు, తెలంగాణ ఆత్మ, తెలంగాణ భావోద్వేగాలు లేకుండా ఏం పాలన, ఏం ప్రభుత్వం? అయితే నేను అనేది ఏంటంటే తెలంగాణకు ఉద్యమకారులతో ఒక ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఉండుంటే బాగుండేది. లేకుంటే ఉన్న ప్రభుత్వం కూడా జరిగిపోయింది. రెండు అమూల్యమైన సంవత్సరాలు పోయినాయి, ఇంకా మిగిలినాయి 2 సంవత్సరాలు. ఇప్పటికైనా కూడా ఆ సబ్మిట్ రేపు ఇయ్యాలకి అయిపోతుంది. రేపటి నుంచి అయినా నేను చెప్పే సూచన విని ఒకవేళ దారికి వచ్చి కరెక్ట్ గా చేసుకుంటే మీ భవిష్యత్తు ఉంటది. లేకుంటే ఇవాళ సోనియా గాంధీ బర్త్డేనే కదా, ఇవాళ మేము చెప్తున్నాం పౌర సమాజం తరఫున. ఇక కేసీఆర్ ఎంబడి ఎట్లా పడ్డారో పౌర సమాజం మొత్తం కూడా వీళ్ళు ఎంబడి పడుతుంది. వీళ్ళు ఏంటి డ్రామాలు చేస్తుండ్రా? ఈడికి అంతమైపోవాలి. ఇది తీవ్ర స్థాయికి వచ్చేసింది తెలంగాణ. ఇప్పుడు మీరు గనక ఉద్యమకారులకు న్యాయం చేయకుండా ఇక్కడ ఉన్న వ్యవస్థలను అన్నిటినీ దీర్ఘంగా ఆలోచించి అందరి జీవితాలలో మీరు వెలుగు చూపియకుంటే మీ వెలుగులలో చీకటి వస్తుంది. భరత్ గారు చెప్పండి. తెలంగాణ రైజింగ్ స్లోగన్ బాగు